కాసేపట్లో 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. కౌంటింగ్ సిబ్బంది హాల్లో సెల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లో ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సోం, పుదుచ్చేరిలో 823 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరగనుంది. బెంగాల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం మమతా ధీమాగా ఉన్నారు. 200 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్నారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుతున్నారని, ఈసారి ప్రజా తీర్పు తమకి అనుకూలంగా ఉంటుందని బీజేపీ అంటోంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 93% ఓటింగ్ నమోదైంది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. కౌంటింగ్ కోసం 77 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి మళ్లీ టీఎంసీనే పగ్గాలు చేజిక్కించుకుంటుందా, లేదంటే బీజేపీ పాగా వేయబోతోందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ఎడ్జ్నిచ్చాయి. అయితే పక్కా లెక్కేంటో మరి కాసేపట్లో తేలనుంది. ఫల్టా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 24న కౌంటింగ్ ఉంటుంది. బెంగాల్ తర్వాత దేశం ఫోకస్ అంతా తమిళనాడు పైనే ఉంది. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కౌంటింగ్ కోసం 62 సెంటర్స్ ఏర్పాటు చేశారు. పవర్ ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈసారి తమిళనాడు రికార్డ్ స్థాయిలో 85% పైగా పోలింగ్ జరిగింది. భారీ ఓటింగ్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే చర్చ జరుగుతోంది. తమిళనాడు డీఎంకే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, లేక విజయ్ టీవీకే పార్టీ పవర్ ను ఫుల్ చేస్తుందా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు డీఎంకే వైపు మొగ్గు చూపిన విజయ్ టీవీకే పార్టీ తన మార్క్ చాటుకుంటుంది అనే అంచనాలున్నాయి. కేరళంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140 ఉన్నాయి. ఓట్ల లెక్కింపునకు 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 71 ఉండగా ఈసారి 78% పైగా ఓటింగ్ జరిగింది. పినరాయి విజయన్ మళ్లీ సర్కార్ ఏర్పాటు చేస్తారా? యూడీఎఫ్ పవర్లోకి వస్తుందా? కమలానికి ఈసారి కలిసి వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. కేరళంలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి విజయం ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అన్ని సర్వేలు 70 నుంచి 80 సీట్లు గెలుస్తున్నట్టు అంచనా వేశాయి. అసెంబ్లీలో మరోసారి బీజేపీ అధికారం ఖాయమని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. ఎన్డీఏ కూటమి 90 సీట్లకు పైగా గెలుస్తున్నట్టుగా చెప్తోంది. తమిళనాడులో మాత్రం టీవీకేకు ఆ సర్వే పట్టం కట్టింది. 90 నుండి 100 సీట్లు ఖాయమని అంచనా వేసింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఈసారి 85% పైగా పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపుకు 40 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 64. మళ్లీ బీజేపీ సర్కార్ వస్తుందని సర్వే సంకేతాలు ఇచ్చింది. సర్వే అంచనాలే నిజమవుతాయా, లేదంటే లెక్క మారుతుందా అనేది మరి కాసేపట్లో తేలబోతోంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు 90% పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు 6 కేంద్రాల్లో జరుగుతోంది. మళ్లీ తామే అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈసారి హస్తం గుర్తుదే హవా అని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 16ను దాటేదెవరు, ఎవరి మాట నెగ్గుతుందో క్లారిటీ రాబోతోంది మరి కాసేపట్లో. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరుగా నడుస్తున్నాయి. పాలీ మార్కెట్ ద్వారా బెట్టింగ్ వేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే విజయంపై 87% మంది బెట్టింగ్ వేశారు. బెంగాల్లో 48 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ వేస్తున్నారు. బీజేపీ గెలుస్తుందని 51%, తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని 49% మంది బెట్టింగ్ వేశారు. క్రిప్టో, డిజిటల్ కరెన్సీ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యానా ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మల్లాడి కృష్ణారావు అన్నారు. ఇవాల్టి ఎన్నికల ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమ వైపే ఉందన్నారు. తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అవుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు ప్రాణహిత, చేవెళ్ల, తొమ్మిడిహట్టి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు చర్చిస్తారు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు మరమ్మతులపైన చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. మీరెన్ని కారు కూతలు కూర్చినా ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. రైతు డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. వరి వేస్తే ఉరే అని మీరంటే తాము బోనస్ తో పంటలు కొంటున్నామన్నారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం తమదన్నారు. ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది అని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ యువతను మోసం చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. 10 ఏళ్లలో గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. యువత త్యాగాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, సీఎంపై అక్కసుతో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.
ఎల్లుండి బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 10,000 మంది రైతులతో ఈ సదస్సు నిర్వహిస్తోంది. వేసవి దృష్ట్యా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా 420 హామీలు 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మన్నే క్రిషాంక్ తో ములాఖాత్ కానున్నారు. సదాశివపేటలో శనగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. బ్రెయిన్ ట్యూమర్ నుండి బయటపడే 10th లో మంచి మార్కులు సాధించిన చిన్నారి శరణ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసింది. 6 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కోసం సాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు విజ్ఞప్తి చేయడంతో శరణ్యకు కేటీఆర్ ఆపరేషన్ చేయించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో కేటీఆర్ ను కలిసి శరణ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. పాపను ఆశీర్వదించి భవిష్యత్తులో ఏ హెల్ప్ కావాలన్నా తను సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ పై కవిత విమర్శలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. కేసీఆర్ ఏంటో రైతులను అడిగితే చెబుతారన్నారు. తల్లిదండ్రులను గౌరవించని పిల్లలను సమాజం క్షమించబోదన్నారు. కేసీఆర్ గురించి చులకనగా మాట్లాడేవారే ప్రజల్లో మరింత పలిచనవుతారన్నారు. కవిత వెనుకున్నదెవరో ప్రజలకు తెలుసని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ 3వ సారి సీఎం కావడం ఖాయమని తేల్చేశారు. బాపట్ల జిల్లా నగరం మండలంలో మంత్రి సత్యప్రసాద్ పర్యటించారు. పూడివాడలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతులకు భూమిపై హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని చెప్పారు. అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రచ్చ జరిగింది. ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగడంతో వివాదం చెలరేగింది. లబ్ధిదారుల ఎంపికలో గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు అంటున్నారు. ఒకే వర్గానికి 200 ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాపాలన, ప్రైవేట్ పాలన అంటూ ట్రోల్ చేస్తున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ దగ్గర ఇసుక అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న 100 కుటుంబాల కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్ ధర్నాలు నిర్వహించారు. కొత్త పాలసీతో స్థానిక ఇసుక రవాణాను ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ చర్యల వల్ల వేల కుటుంబాలు తమ జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. దీంతో ఆగ్రహించిన కార్మికులు ప్రభుత్వం మొండి వైఖరి వల్ల జీవనోపాధి కోల్పోతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ధర్నాతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిరిసిల్ల రగుడు డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి ఆర్పేశారు. చెత్త కంటుకున్న మంటలు పొలాల వైపు విస్తరించకుండా అడ్డుకున్నారు. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించి పెను ప్రమాదాన్ని నివారించారు. హైదరాబాద్ ముషీరాబాద్ బోలక్పూర్ మార్కెట్ మంటల్లో చిక్కుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటల ధాటికి మార్కెట్లోని ప్లాస్టిక్ గోదాం బుక్కిపాలైంది. మంటలు వేగంగా విస్తరించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్లో మంగమ్మ అనే మహిళ మృతి కలకలం రేపింది. కల్లు దుకాణం దగ్గర ఆమె మృతి చెందడంతో బంధువులు ధర్నాకు దిగారు. కల్తీ కల్లు తాకడమే మృతికి కారణమని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు. బాధితులు దాడికి ప్రయత్నించడంతో కల్లు దుకాణం యజమాని విజయ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్ విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ సామాగ్రి, పరికరాలు దగ్ధమయ్యాయి. పక్కనే పంట పొలాలు ఉండడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెద్దపల్లి జిల్లా జీలకుంట గ్రామంలో 3 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. తిరుపతి కాసా హుసేన్ కి సంబంధించిన మొక్కజొన్న చేనులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొక్కజొన్న కంకులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే దగ్ధం కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2 లక్షల రూపాయల విలువైన పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మరో 3 ఎంపీలు హాజరు కానున్నారు. పంజాబ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై రాష్ట్రపతి ముర్ముకు ఫిర్యాదు చేయనున్నారు. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని రాఘవ్ చద్దా తీవ్రంగా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీలో చేరిన ఎంపీలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా జనాల నుంచి సెల్ ఫోన్లను కొట్టేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేటకు చెందిన లింగారెడ్డి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడడానికి వచ్చాడు.
స్టేడియంలో లింగారెడ్డి వాటర్ తాగుతున్నట్లుగా కోల్కతాకు చెందిన మహమ్మద్ బాబర్, సద్దాం హుసేన్లు సెల్ ఫోన్ కొట్టేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించి పిఎస్కు తరలించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుతో పాటు సీసీఐ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా ఫ్యాక్టరీ స్క్రాప్ ను విక్రయించడం అన్యాయమన్నారు. సీసీఐ భవిష్యత్తుపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 3 రోజులుగా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో వర్షంతో మార్కెట్ యార్డుల్లో, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం తీసుకొచ్చి 25 రోజులు గడుస్తున్నా కొనే దిక్కు లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. సుమారు 150కి పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్లు గుర్తించారు. కంప్యూటర్తో పాటు పత్రాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అధికారులు చెక్ పెట్టారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్న 392 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏఈ తన పరిధిలోని ఒక గ్రామంలో ఇంటి నిర్మాణ వివరాలను పంచాయతీ కార్యదర్శితో యాప్లో నమోదు చేయించాడు. అదే సమయంలో ఏఈ ఇంకో గ్రామంలో ఇంటి వివరాలను అప్లోడ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లలేదని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట ఎక్స్ రోడ్ దగ్గర జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలతో 9 మంది చనిపోయారు. ఏసీ పేలడంతో 2వ అంతస్తులో మంటలు మొదలయ్యాయి. 14 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. 15 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. ఉత్తర భారతం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. హర్యానాలోని అంబాలాలో అకాల వర్షం కురిసింది. నగరంలో వరద ముంచెత్తింది. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే వీలుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పంజాబ్ మొహాలీలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఫేజ్ 7లో కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు మర్రి చెట్టు పక్కనే ఉన్న ఆలయంపై పడింది. ఈ ఘటనలో ఆలయ గోడ పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు పక్కనే పార్క్ చేసిన కార్లు, బైక్లు నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. రీల్స్ కోసం పాత వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన యువకులపై పోలీసులు విచారిస్తున్నారు. 16 గంటల పాటు వారు అక్కడే ఉండగా భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ రంగంలోకి దిగి వారిని సురక్షితంగా కిందకు దించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుఖ్ ఖాన్ కర్తవ్య చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించారు. ఈ నెల 15న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ గల పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ ఆద్యంతం మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. వరుసగా 5 విజయాలతో దూసుకువెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రాణించిన మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. తర్వాత కోల్కతా 18.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 169 స్కోర్ చేసి గెలిచింది. యువ బ్యాటర్ రఘువంశీ, కెప్టెన్ అజింక్య రహానే సత్తా చాటారు. ఎల్లుండి ఉప్పల్లోనే జరిగే తర్వాతి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మెప్పించి టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ కు గుజరాత్ టైటాన్స్ చెక్ పెట్టింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో జీటీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచి ఓవరాల్ గా 6వ విజయం సొంతం చేసుకుంది. తొలుత కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు స్కోర్ చేసింది. సూర్యాంశ్ రెడ్డి అలాగే మార్కస్ స్టోయినిస్ అడ్డుకున్నారు.
ఆదుకున్నారు. అనంతరం ఓపెనర్ సాయి సుదర్శన్ మెరుపులతో జీటీ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.